హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మేము భైరవకోన, బ్రహ్మంగారి మఠము, జ్యోతి, సిద్ధేశ్వరం ఇట్లా 4 ఊర్లు ప్లాన్ చేసుకొని వెహికల్ తీసుకొని స్టార్ట్ అయినామన్నమాట. ఇదే మా వెహికల్. ఇంకా 11 మెంబర్స్ మీ ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ 5కి అంతా స్టార్ట్ అయినాములేండి. ఇక్కడ టీ తాగుదాం అనేసి ఒక చోట ఆగినాము. ఇంకా అందరం ఇక్కడే టీ తాగుకుంటూ కొంచెం చాలా బాగుంది వాతావరణం. కూల్గా ఉంది. మార్నింగ్ టైము చలిగా ఉంటుంది కదా. ఇంకొకసారి టీ తాగుదాం అనేసి ఇక్కడ ఆగి అందరం టీ తాగుతున్నాము. చూడండి ఎంత చల్లగా ఉంది. ఇంకా సూర్య భగవానుడు స్టార్ట్ అవుతున్నాడు. తెల్లవారలేదు ఇంకా పూర్తిగా. ఇక్కడ ఆగి టీ తాగుతున్నాం అనమాట. మంచి ఎంజాయ్ చేసినాములేండి. చాలా ఎంజాయ్ చేసినాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. ఇంకా బాగుండింది. ఇంకా అదే ఇక్కడ మేము మార్నింగ్ 5కి అంతా స్టార్ట్ అయినాములేండి. 5కి అంతా స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్ను నైట్ 9 ఏమో అయింది. ఫస్ట్ వచ్చేసి కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఉంటుంది, జ్యోతి అని. అదే ఇక్కడికి దిగినాము. ఇక్కడికి ఫస్ట్ దిగిన తర్వాత ఇక్కడ అది దర్శనం చేసుకొని చాలా బాగుంది. చాలా పెద్దగా ఉందన్నమాట గుడి. నేనైతే అన్నీ ఫస్ట్ టైమేలేండి రావడం ఇక్కడికి. అసలు ఎప్పుడు కూడా ఇక్కడికి రాలేదు. ఫస్ట్ టైం వచ్చినాను. ఇది కాసిరెడ్డి నాయన ఆశ్రమం అంటారు, జ్యోతి అంటారు. చూడండి ఎంత పెద్దగా ఉంది కదా. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది కూడా. అసలు చాలా నచ్చేసింది నాకైతే. ఇంకా పొద్దున ఎప్పుడో చీకట్లంగా స్నానం చేసేసి అభిషేకానికి పోయి హడావిడి అయిపోయింది. ఇంకా వచ్చినాము, ఇంకా స్టార్ట్ అయినాము అన్నమాట. టైం లేదు కదా ఎందుకంటే లాంగ్ కదా, భైరవకోన దూరం అనేసి మాకు ఇంకా కొంచెం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో మార్నింగే వచ్చేసినాము. ఇంకా ఇక్కడ అందరం వచ్చినాము. పాప వీడియో తీస్తుంది అందరినీ. ఇది ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇంకా ఈ అక్కని చూసింటారు మీరు చాలా వీడియోలలోనే. అది టెంపుల్ చూడండి. అన్ని శిలలు, చెక్కిన శిల్పాలు ఎంత అందంగా ఉంటాయి కదా. కృష్ణయ్య, కన్నయ్య చూడండి ఎంత అందంగా ఉన్నాడో అసలు. ఇంకా విగ్రహాలన్నీ కూడా బాగా చక్కని ముఖ కవలికలు అంటారు కదా, అట్లా ఉన్నాయన్నమాట. అన్నీ బాగున్నాయి. రాతితో చెక్కడం అంటే అసలు అప్పటి వాళ్ళకి ఎంత గ్రేట్ కదా. ఇప్పుడంటే మంచిగా టెక్నాలజీ డెవలప్ అయిందిలేండి. అప్పుడు వాళ్ళకు ఏం తెలియకపోయినా అసలు చాలా చక్కగా చెక్కినారు శిల్పాలన్నీ. అప్పుడు వాళ్ళే చాలా గ్రేట్ అబ్బా అసలు. ఇంకా ఇక్కడైతే ఇంకా స్వామివారు మాకు మంచిగా హారతి ఇచ్చి ప్రసాదాలు ఇచ్చి అది అభిషేకం చేసినాడు అనమాట. అభిషేకం చేసినాడు. పంచామృతము, తీర్థము అవన్నీ ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఇంకా ఇక్కడే మీరు పెట్టుకుంటారేమో దీపాలు పెట్టేసుకోండి అమ్మా అని చెప్పినాడు అయ్యవారు. సరే మేము కూడా ఇంకా వచ్చినాం కదా, తెచ్చుకున్నాంలేండి. వచ్చేటప్పుడే పూలు, బిల్వము, దీపాలు అన్నీ తెచ్చేసుకున్నాము. ఇక్కడే వెలిగించుకుందాం అనేసి అన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఇంకా మంచిగా కూర్చొని హ్యాపీగా అందరం దీపాలు అయితే వెలిగించుకున్నాం. అందరం అక్కడే నందీశ్వరుని ముందు కూర్చొని అందరం దీపాలు వెలిగించుకున్నాం అనమాట. ఇంకా అదే ఇక్కడ అయ్యవారు తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత ఇంకా కూర్చొని వెలిగించుకున్నాము. గాలి అయితే చాలా అంటే చాలా వస్తుంది. గాలి అసలు ఉండట్లేదు. మేము ఎక్కడో అక్కడ బయట ధ్వజస్తంభం దగ్గర పెడతాము అని అనుకున్నాము. కానీ ఇంకా గాలి ఎక్కువ వస్తుంది అనేసి అయ్యవారు వద్దులేమ్మా ఇక్కడే పెట్టుకోండి అన్నాడు. అందుకోసం ఇంకా నందీశ్వరుని ముందే పెట్టుకుని అందరం పెట్టేసుకున్నాం. మంచిగా అందరం కట్ట ఒత్తులు 108 కట్ట తీసుకెళ్ళింటామన్నమాట అందరం కూడా. ఇంకా ఇక్కడ అప్పటికే పంచామృతాలతో అభిషేకాలు అయిపోయినాయి అన్నమాట స్వామివారికి. మార్నింగ్ కార్తీక మాసం కదా, ఇంకా చీకట్లోనే అయిపోయినాయి. ఇంకా అందుకోసం మాకు అన్ని చోట్ల పంచామృతమే ప్రసాదంగా ఇచ్చినారు మాకు అందరికి కూడా. ఇంకా అది తీసుకొని శటగోపురం పెట్టించుకొని ఇంకా మా పని మేము చేసుకున్నామన్నమాట. ఇక్కడ మంచిగా దీపాలు అవి పెట్టేసుకొని బాగున్నాయి. గుళ్ళు అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. గుళ్ళన్నీ కూడా చాలా స్పేస్గా కూడా ఉన్నాయి.
గుడి ముందు కూడా ఎంత పెద్ద ప్లేస్ అని ఎంత జనాలు వచ్చినా కానీ సరిపోయేలాగా ఉంది. గుడి ముందు ప్లేస్ కూడా బాగుంది. ఇట్లా ఉండాలి గుళ్ళు అంటే. ఇక్కడనేమో శ్రీకృష్ణుడు, ఇంకా కృష్ణుడు అంటే ఎక్కడన్నా ఇంకా ఆ ఫీల్ ఆ వాతావరణమే వేరు ఉంటుంది కదా, బాగుంటుంది. కృష్ణుని విగ్రహాలు కూడా అక్కడ స్తంభాల మీద అక్కడంతా కూడా చాలా బాగున్నాయి. మేము అక్కడంతా కూడా మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ చూడు శ్రీకృష్ణుని శిల్పాలే ఉన్నాయన్నమాట. ఎన్ని చోట్ల ఉన్నాయో అసలు చూస్తూనే ఉన్నాము. మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడ కూడా అయ్యవారు హారతి ఇస్తే హారతి తీసుకొని ఇక్కడ కూడా మళ్ళీ కొంచెం వీడియో బాగా అయ్యవారే తీసుకోండి అమ్మ, మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకోండి అని చెప్పేసి చెప్పినారు. తీసుకున్నాము. ఆయన మంచిగా ఆశీర్వదిస్తున్నాడు అయ్యవారు. చూడండి లోపల కన్నయ్య ఎంత బాగున్నాడు కదా, అసలు చాలా అంటే చాలా బాగున్నాడు కృష్ణుడు అయితే. ఇక్కడ కూర్చొని అందరం అట్లా కట్టలు తెచ్చుకున్నాం అన్నమాట. కట్టలన్నీ పెట్టేసుకొని ఇంకా వెలిగించుకుంటున్నాము. అందరం ఇక్కడే కూర్చున్నాము. లైన్గా కూర్చొని పెట్టేసుకున్నాం. నందీశ్వరుని ముందరనే పెట్టుకోమన్నాడు అయ్యా, అందుకని ఇక్కడే కూర్చొని వెలిగించుకుంటున్నాం అన్నమాట. చూడండి అందరం వెలిగించుకున్నాక అసలు ఎంత బాగుంది కదా. అందరం ఇక్కడే వెలిగించినాం అన్నమాట. ఇంకా చాలా మంచిగా అనిపించింది. అంతా అయిపోయిన తర్వాత అయ్యవారు మాకు హారతి ఇచ్చినాడు. ముందర శివయ్య, వెనక అమ్మవారు అన్నమాట. స్వయంభూ అంట అమ్మవారు ఇక్కడ అయ్యవారే చెప్పినారు. ఇంకా నాతో పాటు వచ్చిన అబ్బాయి చిన్నోడు ఓడులో వాడికి ఇచ్చిన అనమాట ఫోను, తీనానా అందరినీ అంటే వాడు చూడండి అందరు ఫేసులు మాత్రం పడేలాగా తీస్తున్నాడు అనమాట. మా దగ్గరికి వచ్చి మరి లోపల దేవుణ్ణి దీపం అంటే ఇంకా లోపలికి వెళ్ళి కూడా మంచిగా తీస్తున్నాడు. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఈ టెంపుల్ ఎంతమంది చూసినారో కూడా నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. జ్యోతి అంటారు దీన్ని ఈ టెంపుల్ని. సో అందరూ ఎంతమంది చూసినారు అనేది నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.